పీఠాధిపతులు కానివ్వండి, పండితులే. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి హిందూ ధర్మం గురించి ఏం చెప్తారు, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి ఏం చెప్తారు? సదాశివసమారంభాం శ్రీకంఠాచార్యమధ్యమాం అస్మదాచార్య వందే గురుపరం. శ్రౌత శైవమునకు అనగా శైవము అనేక రకాలుగా ఉంది. అటువంటి యొక్క శైవాలలో అన్నింటికీ కూడా మూలభూతమైన శైవం శ్రౌత శైవం. అంటే శృతిని ఇటు ఆగమములను అన్నింటినీ కూడా కలిపి అనుసరించేటువంటి యొక్క శైవం ఏదైతే ఉందో అది శ్రౌత శైవం అని పిలువబడుతుంది. కాకతీయుల కాలము నుండి శైవానికి ప్రసిద్ధమైనటువంటిది ఈ ఓరుగల్లు క్షేత్రం. మీరు ఇట నుండి ఎక్కడికి చూసినప్పటికీ కొన్ని వందల మైళ్ళ వరకు కూడా కాకతీయులు ప్రతిష్ఠించినటువంటి యొక్క శివాలయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాలక్రమేణా వాటి యొక్క అస్తిత్వమునకు కొంత భంగం ఏర్పడినప్పటికీ సరే నడుస్తూ ఉన్నాయి. ఆ శ్రౌత శైవ సంప్రదాయంలో ఈ ప్రాంతంలో మనకు 4 పీఠాధిపతులు వెళ్ళారు. మొట్టమొదట ముదిగొండ శంకరారాధ్యుల వారు, తర్వాత ముదిగొండ వీరేశలింగ శాస్త్రి గారు, పూజ్యులు ప్రత్యక్ష శివస్వరూపులు అందరిచే ఆ విధముగా పూజింపబడుతూ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు కైలాసవాసి శ్రీ సద్గురు శివానందమూర్తి గారు. వారి తర్వాత నేను పీఠాధిపతిగా వచ్చాను. ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ఇది ఒక 2 దశాబ్దములకు పూర్వము మేము ఇక్కడ కార్యవర్గ సభ్యులుగా ఉన్న రోజుల్లో తీసుకున్నటువంటిది. మాకు ఆ రోజుల్లోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి, ఎందుకంటే శివారాధనతోటి మాత్రమే ఐశ్వర్యం లభిస్తుంది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్తని శృతులు చెబుతున్నాయి. అటువంటి యొక్క ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శివ ఆలయమును మనము నిర్మించాలని ఆనాడే సంకల్పం జరిగింది. కానీ సంకల్పానికి కొంత ప్రకృతి, కొంత కాలము, కొంత ధనము ఇవన్నీ కూడా చేకూర్చడానికి చాలా సమయం పట్టింది. ఆ 2 దశాబ్దముల తర్వాత బండారు వారి వెనుకటి నుండి కూడా వారు మంత్రులు అని పిలువబడతారు. అంటే మంత్రిత్వము చేసేవారు, ఆలోచనా పనులు ఏ విధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమములు నిర్వహించవలనని వ్యక్తులని ఒక సంఘంగా ఏర్పరచుకున్నటువంటి ఈ శాఖ ఏ శైవ మహాపీఠము వరంగల్ శాఖ అని పిలువబడుతుంది. ఈ శాఖలో అధ్యక్ష పదవిని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలం చేశారు. ఎందుకంటే యస్యగేహే మత్త మాతంగా వాయువేగా తురంగమా పూర్ణేందు వదనానార్య శివపూజ విధే ఫలం అని చెప్తారు. ఎవరి ఇంటి ముందైతే మదించినటువంటి ఏనుగలు మరజలము స్రవిస్తూ ఉంటాయో, ఎవరికి వాకిట మదించినటువంటి ఏనుగలే కాకుండా అశ్వములు, యుద్ధమునందు గెలవగలిగినటువంటి అశ్వములు ఉంటాయో, ఎవరి ఇంట అందగత్తీయలైనటువంటి స్త్రీలు జనిస్తుంటారో వాళ్ళంతా శివపూజ ఫలం పొందినటువంటి వారు. అంటే ఇప్పుడు మా వరంగల్ ప్రజలందరూ అదృష్టవంతులు అంటారా? అంతే కదమ్మా, మొదటి నుంచి కూడా అదృష్టవంతులే. ఇటువంటి యొక్క శివాలయ నిర్మాణం ఈ ప్రాంతంలో జరగడం కొంత అరణ్యభూతంగా ఉన్నప్పటికీ ఇది అనతి కాలంలోనే పట్టణ మధ్య శివాలయం కావాలని కోరుకుంటున్నాం. మేము
నాగోల్లో శ్రీ శైవ మహాపీఠం పక్షాన కాశీ విశాలాక్షి అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి విశ్వేశ్వరాలయం నిర్మించినప్పుడు కూడా ఇదే విధంగా ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట రావాలంటే భయం పొందేవాడు. అటువంటిది ఈనాడు జనసాంద్రంతో ఇళ్ళ భవంతులతో నిండిపోయింది. అది శివారాధన యొక్క ఫలితం. అంటే ఆ శివుడే భక్తులందరినీ ఇక్కడ రప్పించుకుంటాడంటారా? రప్పిస్తాడు, తప్పనిసరిగా రప్పిస్తాడు. అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి యొక్క ఆశయాలతో భక్తులు వస్తారు. ఈ ఆలయము అభివృద్ధి చెందుతుంది, ఇంత ప్రాకారాన్ని పెంచుకోవాలని ఆశిస్తూ ఇక్కడి భక్తులందరూ కూడా దినదిన అభివృద్ధి చెందాలని, ఆ భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి సహకరించాలని చెప్పి శివుడు. అంటే అదే అంటారు కదా, శివుడు ఆజ్ఞలు ఎందే చీమైనా కుట్టదు అంటారు. కాబట్టి వరంగల్ మీద శివుడి అనుగ్రహం ఉండబోతుంది. ఎప్పటి నుంచో కాకతీయుల కాలం నుంచే ఉంది కదా. ధన్యవాదాలు.